పాంచాలి పంచభర్తృక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువ యత్నించినను వరపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవులే మా కర్ణపుటములను వ్రయ్యలు చేయించున్నవే అహో క్షీరా వారాసి జనిత రాకా సుధాకర వరవంశ సముత్పన్న క్షత్రియ పరిపాలితమైన భరత సామ్రాజ్యమునకు ధౌరేయుండనై నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూరవరేణ్యులైన శతసోదరులకు అగ్రజుండనై పరమశివ పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీణుండైన రాధేయునకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృత్తయై పగులబడి నవ్వుటయా ఇస్సీ ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగని చెప్పున మగని వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభవమున తేలించు ఆది గేలి చేసిన మేమేల కటకట పడవలే ఊర కుక్క ఉచితానుచితములు ఆలోచించి మూరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకుల నూళ్లు మోకనుండునా అయినను పగవారు చేస్తున్న యాగమని తెలిసి తెలిసి మేమేలా చెటికి విజయము కావించవలే మామా విముకుని సుముకుని చేసి మమ్మ చెటికి విజయము కావించిన నీ విజ్ఞాన విశేష విభాదిత్యములేమైనవి మామా ఇప్పుడు ఈ అవమాన భారముతో మనుటయా లేక మరణించుటయా ఏది కర్తవ్యం ఇది ఎన్టీఆర్ నాగేశ్వరరావు చెప్తే పాచాలి పచ్చభర్తృక మరిమయ బకుట రత్న ఖచ్చిత డాబిట్ ఇంత పెద్ద డైలాగ్ నేను ఎప్పుడూ చెప్పలేదు జవనా డైరెక్టర్ క్యాన్సల్ ద పిక్చర్ కృష్ణ చెప్తే పాంచాలి పంచభర్తృక నీళ్ళలో కాలు పెట్టాను కాబట్టి జారిపడ్డాను లేకపోతే నేను కూడా మామూలుగా అందరిలా నేను నడుస్తూ ఉండేవాడిని ఆ మాత్రం దానికే నవ్వుతావా నువ్వు నవ్వడమే కాకుండా నీ చెలికత్తలతో కూడా నవ్విస్తున్నావు అదొక మళ్ళీ నవ్వుతున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి చిరంజీవి పాంచాలి పంచభర్తృక చూడు నువ్వేదో పెద్ద అందగతో కాడు నా ఫోజ్ వేద్దాం అనుకుంటున్నావా అవంతా మన దగ్గర కుదరదు నాకు గనక తిక్క రేగిందంటే ఇప్పుడే ఇక్కడే లేచి ఒక కరాటే ఫైట్ ఇస్తాను నీ పని ఫైసల్ అయిపోతున్నాయి అనుకుంటున్నావు టేక్ కేర్ అవా నాగార్జున పాంచాలి పంచభర్తృక అమెరికా నుంచి వచ్చిన నాకు అసలే ఒత్తులు పొల్లులు సరిగ్గా రాకుండా తెలుగు స్క్రిప్ట్ చదువుకుంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వైపు వెళ్తుంటే బురదలో కాలు పెట్టి జారిపడ్డాను ఆ మాత్రం దానికే నవ్వుతావా మా నాన్నతో చెప్తాను మోహన్ బాబు పంచాలి పంచభర్తృక చూడు నువ్వేదో పెద్ద అందగత్తవు కాబట్టి నాకు ఫోజ్ ఇద్దామనుకుంటున్నాయేమో చిరంజీవి అయితే హీరో కాబట్టి సాఫ్ట్ గా చెప్పాడు కానీ నేను విలన్ని ఈ వీధిలో ఉన్న ఆకు రౌడీలు పేట రౌడీలు బోకు రౌడీలు అందరూ నాకు ఫ్రెండ్స్ విధులేసానంటే చాలు విలవిల్లాడిపోతావు అది ఎల్బి శ్రీరామ్ పంచాలి పంచభర్తృక ఏదో షార్ట్ కట్ లో వెళ్ళిపోతా స్టూడియోకి పక్కన సమ్మగా పుసుక్కుని వెళ్ళిపోవచ్చని చెప్పొస్తుంటే నీళ్ళలో కాలు పెట్టి జారిపడ్డాను నువ్వు కిసుక్కుని నవ్వేస్తావు నేను పుసుక్కుని జారిపడ్డాను టోమచ్ ఇప్పుడు ఓ మై గాడ్ ఇప్పుడు పగ తీర్చుకోవాలేమో మనకు పగ తీర్చుకోవడం రాదు కదా ఓ పని చేస్తాను స్టూడియోకి వెళ్ళి ఎవరైనా హీరో ఉంటే హీరోకి పగ తీర్చుకోమని చెప్తాను ఓకే అయితే కొండవాలి అయితే అయితే నీళ్ళ కాలిపోతే ఎవరైతే నడుతున్నారు కమాన్ నాకు పందెం వేస్తా రండి ఎవరైనా ఛాలెంజ్ నీళ్ళలో కన్నా మీరు కూడా కాలు పెట్టి జారి పడకుండా నడవండి అప్పుడు చేస్తాను అయితే ఓకే తర్వాత ఇంకెవరున్నారు సాయి కుమార్ పాంచాలి పంచభర్తృక నేను నీళ్లలో కాలు పెట్టి పొరపాటున జారిపడ్డాను అందుకనే నవ్వుతావా కానీ నేను పగ తీసుకోను ఎందుకంటే నేను రాజశేఖర్కి సుమన్కి డబ్బింగ్ చెప్తాను కదా వాళ్ళు వచ్చి పగ తీర్చుకుంటారు పాంచాలి వంటింట్లో వంట చేసుకోకుండా మేడబడుతున్నావా గబ్బునాయరా కింద పోయి దారిపోయిన చూస్తుంటే నవ్వుబళ్ళా మా శివ సందులోకి రా పందులో కొట్టాడుకుందాం శోభన్మ పాంచాలే 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 పంచభర్తకు 101 జిల్లాలు అందగాండి ఆకాశంలో చూసుకుంటే మబ్బుల్లో ఉన్న తారలతో మాట్లాడుకుంటూ వస్తుంటా నీలో కాలు పెట్టి జారిపెట్టాను అంత మాత్రం అవుతావా నాకు ఏదన్నా సరే 3 సార్లు చేసి అలవాటు ఉంది పక్క కూడా 3 సార్లు తీసుకుంటానే అనుకుంటున్నావు టేక్ కేర్